హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణికొండలో పనిచేస్తున్న అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదులున్నాయి. దీంతో ఏసీబీ హైదరాబాద్ సహా 15 ప్రాంతాల్లో సోదాలు ఏకకాలంలో చేపట్టింది. హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. మణికొండలో పనిచేస్తున్న అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, అంబేద్కర్ పైన ఎప్పటి నుంచి ఆరోపణలు తెలుస్తోంది? ఆయన ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఎక్కడెక్కడ ఎటువంటి ఆస్తులు సంపాదించినట్టుగా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు? ఎస్ రాజేష్, మణికొండలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇండ్లలో అయితే ప్రజెంట్ సోదాలు ఏసీబీ అధికారులు చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇందుకు సంబంధించి ఆయన భారీగా అక్రమాస్తులు కూడా పెట్టినట్టుగా సమాచారం అందడంతో ఇందులో భాగంగానే ఏసీబీ దాదాపు 15 చోట్ల అయితే ప్రజెంట్ సోదాలు నిర్వహిస్తుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈయన ఇంటికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆయన కార్యాలయాలు, బిజినెస్ కార్యాలయాలు, అదేవిధంగా ఆయన బంధువుల ఇళ్లలో కూడా ప్రజెంట్ సోదాలు అయితే చేస్తుందని చెప్పాలి. అంటే గతంలో కూడా ఈయనకు సంబంధించి పలు ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు కూడా ఈయన మీద ఫిర్యాదులు ఉండడంతో ఈయన చాలా వరకు కూడా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా, ముఖ్యంగా ఈ ఏడీగా పనిచేస్తున్న టైంలోనే మణికొండ, అదేవిధంగా నార్సింగిలో ఈయన ఏడీగా పనిచేస్తున్నాడు విద్యుత్ శాఖలో. ఇందులో భాగంగానే చాలా వరకు కూడా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడంతో ప్రజెంట్ ఆయన ఇళ్లలోనూ, ఆయన బంధువుల ఇళ్లలోనూ ప్రజెంట్, అదేవిధంగా ఆయనకు సంబంధించిన బిజినెస్ కార్యాలయంలో కూడా ప్రజెంట్ సోదాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. ప్రజెంట్ ఈ గచ్చిబౌలిలోని టీఎన్జిఓ సెక్రటేరియట్లో ఉన్న ఈ ఆమ్థర్ రాడో అపార్ట్మెంట్లోని, ఇదే అపార్ట్మెంట్లో ఈయన 5వ అంతస్తులో ఈయనకు సంబంధించిన ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్లో భాగంగా ఈయన ఉదయం నుంచి కూడా అధికారులు, ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఈ ఆఫీస్తో పాటుగా అదేవిధంగా ఈయనకు సంబంధించి బంధువుల ఇళ్లలోనూ, అదేవిధంగా ఈయనకు సంబంధించిన ఈ ఇళ్లలో కూడా ప్రజెంట్ సోదాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన ఈయన ఇళ్లలో ప్రజెంట్, అదేవిధంగా జిల్లాలలో కూడా ప్రజెంట్ దాడులు అయితే చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఈయనకు సంబంధించి ఇప్పటికే అక్రమాస్తులు చాలా వరకు కూడా కూడబెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈయన అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, వ్యవసాయ భూములు, అదేవిధంగా ఈయనకు సంబంధించిన చాలా వరకు ల్యాండ్కి సంబంధించి కూడా ఆస్తులు కూడబెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ప్రజెంట్ అయితే దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 15 చోట్ల అయితే ప్రజెంట్ దాడులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈయనకు సంబంధించి ఈయన ఏడీగా ఇటు మణికొండ, నార్సింగ్లో పనిచేస్తున్న టైంలోనూ ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నాడు. అదేవిధంగా గతంలో కూడా ఈయన పైన చాలా వరకు కూడా ఫిర్యాదులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈయనకు సంబంధించి చాలా వరకు కూడా అక్రమాస్తులే కాకుండా, అదేవిధంగా ల్యాండ్కి సంబంధించి, అగ్రికల్చర్ ల్యాండ్లకు సంబంధించి కూడా ఈయన ఆస్తులు కూడా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ప్రజెంట్ ఈయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ, అదేవిధంగా ఈయన పర్సనల్ ఆఫీస్లోనూ, అదేవిధంగా ఇళ్లల్లోనూ దీనికి సంబంధించి అయితే సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈయనకు సంబంధించి ప్రజెంట్ ఉదయం 5 గంటల నుంచి కూడా సోదాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా సాయంత్రం వరకు కూడా ఈ సోదాలకు సంబంధించి ఈ మొత్తం కూడా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఈయనకు సంబంధించి ఎంత మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టాడు, ఇప్పటి వరకు కూడా ఎంత కూడబెట్టాడు అనే కోణంలో కూడా ప్రజెంట్ సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం 15 ప్లేస్లలో అయితే ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఈయనకు సంబంధించి ఈయన ఇళ్లలోనూ, అదేవిధంగా ఈయన బంధువుల ఇళ్లలోనూ, ప్రజెంట్ ఈయన ఆఫీసులలో కూడా ప్రజెంట్ ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు ఈయన చాలా వరకు కూడా అక్రమాస్తులు కూడా పెట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ప్రెజెంట్ కూపి లాగుతున్న పరిస్థితి మనకు తెలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజేష్, థ్యాంక్ యూ అనిల్. విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 ప్రాంతాల్లో, అంటే ఆయన సంబంధించినటువంటి ఇళ్లలో, బంధువుల ఇళ్లలో, ఆఫీసులలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.